మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాసులు గారు, అన్న కోలార్ రేట్ అప్డేట్ ఇవ్వు. ఎక్కడన్నా ఏం మాట చూసుకున్నా ఈ వేదనలు ఉన్నాయి. ఈ కోలార్ నుంచి ఎవరు మనకు లైవ్ వీడియోలు పెట్టేవాళ్ళు లేరు. అది కనుక్కొని చెప్పాలి. ఇంతకుముందు నేను కోలార్ వీడియోలు పెట్టేవాడినన్నా, కోలారు, పుంగనూరు, పల్లె, మదనపల్లి అంతా ఇప్పుడు పెట్టట్లేదు. చూద్దామన్నా, ట్రై చేస్తాను. తోటలో కాయలు ఉంచాలా వద్దా, ఏం దిక్కు తెలియని పరిస్థితి. అనితే రమేష్ గారు, అన్న ఇవాళ ధర తగ్గిందని చెప్పి ఆందోళపడాల్సిన పని లేదు. ఎందుకంటే టమోటాలు ఇవి ఎప్పుడేమవుతుందో మనం చెప్పలేము. ఈ మీడియం క్వాలిటీలు, ఎన్ క్వాలిటీలు రాబోయే రోజు తగ్గుతాయన్నదే నా అంచనా. ఎందుకంటే అతను బాగా తక్కువగా పెడుతున్నాయి. కోత కూలీలు కూడా చేతికి రావడం లేదు. అవన్నీ తగ్గి క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే, అంటే మీలా కొత్త శాంపుల్ కాయలే వస్తే ధర ఆటోమేటిక్గా ఉంటుంది. కంగారు పడకండి రమేష్ గారు. బట్ భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని మాత్రం అదనపు ఖర్చు మాత్రం చేయొద్దండి. ఇది మాత్రం నేను మీకు చెప్పగలను. రేట్లు వస్తాయేమో అని మాత్రం అదనపు ఖర్చు చేయొద్దండి. రమేష్ గారు ఏమో తోట ఉంచాలా వద్దా అన్నారు. బాగానే ఉంది, ఆయన ఆందోళన అయినది. నా సంగతి మీకు అందరికీ తెలిసిందే. నేను ఎప్పుడు కూడా ధరలు పెరుగుతాయని చెప్పను. ఇప్పుడన్నా ఎందుకు కూడా చెప్పా కానీ 2005 సంవత్సరంలో మాత్రం నేను ఈ ధరల జోలికి వెళ్ళలేదు. అంచనా పెడితే అనాలిసిస్ వీడియో ఇంగ్లీష్ చేయమని చాలామందిని అడిగారు, కానీ నేను ఇది చెప్పలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం అలాంటిది. ఇంకా మీ కామెంట్లో నా సమాధానం అంటారా, ఇది కేవలం మీ అభిప్రాయాలను 10 మందితో పంచుకునే వేదిక. దీంట్లో నా వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు. మీరు చెప్పిన విషయాలు అవును కాదో చెప్తారు, కానీ అంతకుమించి ఏమీ లేదు. ఒక మనిషి ట్రూ కాలర్ పేరు కూడా వచ్చింది. అనవసరం అతని గురించి ప్రశ్నలు మాట్లాడడము. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. మీ కామెంట్లు నా సమాధానం అంటే అసలు ఏమేమి తెలుసుకునే వాళ్ళు చూడాలి వీడియో. అతను అసలు అనవసరం. ఏదైనా కొన్ని విన్నట్టు వదిలేయాలి. నా పరిస్థితి అంతే. ఇక అఖిల్ రెడ్డి గారు, డోంట్ వరీ ఆల్ ఫార్మర్స్, ఆఫ్టర్ 1 వీక్ టమోటా రేట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఐ ప్రామిస్. టోటల్ జాగ్రత్త, నెగ్లెక్ట్ చేయకండి, నాది గ్యారంటీ. అక్టోబర్ 5 నుండి మార్కెట్ వేరే లెవెల్లో ఉంటుంది. వెయిట్ అండ్ సీ. దసరా ఫెస్టివల్, టమోటా ఫెస్టివల్. జై ఎన్టీఆర్, జై హింద్. చాలా కాలం తర్వాత అఖిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఆయన కామెంట్ పెట్టి ప్రతిసారి కూడా అది 80% ఫలిస్తుంది. రైతులు ఎవరు కంగారు పడకండి, నాది గ్యారంటీ. ఒక వారం తర్వాత ఖచ్చితంగా ధర పెరుగుతుంది. తోటలు జాగ్రత్త, నెగ్లెక్ట్ చేయకండి అని ఆయన అన్నదాతలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. అఖిల్ రెడ్డి, నువ్వు అన్నట్టు జరిగితే చాలా సంతోషం. ఆ దేవుడి శతకోటి వందనాలు. నీకు హృదయపూర్వక శుభాభివందనాలు. దీనికి రిప్లై వచ్చింది. ఒక అన్నదా అడిగారు, 100% పక్కా షూరా అని. అఖిల్ గారు సామాన్య కామెంట్ పెట్టారు కాబట్టి ఇది ఒక ఆనందం, ఒక ఆశ. ఇక మనం మరొక పరిశీలిస్తే, విజయదశమి తర్వాత ఏమైనా రేట్లు పెరిగే ఛాన్స్ ఉన్నాయా బావా? పుంగనూరు నుంచి రమేష్ గారు. విజయదశమి రోజు మనసు పెట్టి మనం ఏం పని చేసినా విజయం చేకూరుతుందన్నది మన విశ్వాసం. కీచక పర్వంలో సినిమాలో చూసింది అక్కడ కూడా ఈ విషయం వస్తుంది. విజయదశమి రోజు మనసు పెట్టి చేస్తే ఎప్పుడైనా ఫలిస్తుంది. ఆ వినాయకుడి, ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయని చెప్పి, దుర్గమ్మ ఆశీస్సులతో విజయదశమి తర్వాత టమోటాల దశ తిరగవచ్చు. కానీ భారీ రేట్ల సాధారణ ధరలని చూడాలి. అశ్విన్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక అనంత రమేష్ గారు, తమిళనాడు ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో తాగే నీళ్ళ కూడా ఇబ్బంది ఉంది. రైతు మిత్రులు, తమిళనాడు వర్షాలు వస్తాయి, రేట్లు వస్తాయని అనుకోవద్దు. ఇన్ని రాష్ట్రాల్లో వస్తేనే ఏమీ అవ్వలేదు, ఇక ఒక రాష్ట్రంతో ఏమీ అవ్వదు. నో అనంత రమేష్ గారు, ఉత్తర భారతంలో వర్షాలు పడ్డా అక్కడ అయితే లోకల్ టమాటాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి నీ ఇదివరకు చెప్పడం ఉత్తర భారత్తో మనం ఇక మర్చిపోవాల్సిందని చెప్పి. కానీ తమిళనాడు వర్షాలు పడి మాత్రం పంట నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా ధరలు వస్తాయి. ఉత్తర భారత వర్షాలతో మనకు సంబంధం లేదు. అక్కడ భారీ వర్షాలు కురవాలి. ఎందుకంటే తోటలు చాలా ఉన్నాయి. చెత్తగూడ స్టార్ట్ అవుతుంది. కానీ మీ వాక్యాలతో నేను విభేదిస్తున్నాను. తమిళనాడులో మాత్రం వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా ధర వచ్చే అవకాశం ఉంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈరోజు మదనపల్లి మార్కెట్ చచ్చిపోయిన రోజు. సెప్టెంబర్ 30 మార్కెట్ ఉన్న బోధిగంగా అన్న. మదనపల్లి మార్కెట్ యొక్క కీర్తి తగ్గి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం అన్ని మార్కెట్ కూడా ప్రస్తుతం తొలిసారి కనుక్కుంది మదనపల్లి మార్కెట్లో ఏమి ధరలు చెప్పి. నా దృష్టిలో మదనపల్లి మార్కెట్ చిరంజీవి. తీర్థరాయగంలో ఉన్నవారు హనుమతు ఆంజనేయ స్వామి,
ద్వాపరయుగంలో అక్కడక్కడ మాత్రమే తరుక్కుమన్నారు. కానీ తప్పదు, భవిష్య బ్రహ్మ కూడా మన హిందూ మత విశ్వాస ప్రకారం ఆంజనేయ స్వామి కాబట్టి మదపల్లి మార్కెట్ కూడా ఆంజనేయ స్వామి లాంటిది. ఎప్పుడు కూడా చిరంజీవి మదపల్లి మార్కెట్. ఆఫ్టర్ 3rd October ప్రైజెస్ విల్ బి రైస్. ఫర్హాన్ అర్హాన్ అఖిల్ రెడ్డి లాగా ఈయన కూడా 3 రోజుల తర్వాత అక్టోబర్లో ఖచ్చితంగా ధర పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కవిత గారు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్, కానీ రైతులు క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటున్నారు. కవిత గారు మహారాష్ట్రలో వర్షాలు భారీ పడుతున్నాయి, ఇది నిజమైన నిన్న అడగడం జరిగింది. వర్షాలు అయితే పడుతున్నాయి, నేను కూడా అదే చెప్తున్నాను. పంటను బాగా చూసుకోండి, కానీ అదనపు ఖర్చులు మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు అఖిల్ గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా ధరలు పెరిగితే ఇంక్రీజ్ అవుతాయని చెప్పి అదనపు ఖర్చులు ప్రస్తుతం అయితే పంటను బాగా చూసుకోండి. ఒకవేళ ధరలు వస్తే తర్వాత చూసుకుందాం అదనపు ఖర్చుల గురించి. ఇక అంజుబాబు గారు, అన్న మా తోటలు అక్టోబర్ 25 డేట్కి శాంపుల్ అవుతాయి, రేట్స్ ఉంటాయన్న చెప్పండి అన్న. ఇందాక అఖిల్ గారు అక్టోబర్ తొలి వారంలో ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇదే నా రైతులకు గ్యారంటీ, నమ్మకం కామెంట్ పెట్టారు. కాబట్టి వెయిట్ అండ్ సీ. ముందు నుంచి చెబుతున్నాను నేను, ఈ అన్క్వాలిటీ మీడియం కాయలు తగ్గచ్చు, ఆ తగ్గిన తర్వాత ధర పెరగవచ్చని చూద్దాం. నిన్న గొరగొండ మార్కెట్లో 220, 230 మీడియం కాయలు వెళ్ళాయి. ఇవాళ దిగుమతి భారీగా రావడంతో అవే టమాటాలు 150, 160. క్వాలిటీ ఉంటే పర్వాలేదు, కలర్ కావాలి. ఈ వర్షం వల్ల టమాటాలు నాణ్యత దెబ్బతింది, కలర్ షేడ్ అయ్యింది, జాండీస్ ఉంది, దానివల్లే టమాటాలు దెబ్బతిన్నాయి. కాబట్టి క్వాలిటీ ఉన్న కాయలు తీసుకురండి. బూసి మచ్చ గజ్జి ఉన్నవి జ్యూస్ కాయలకే. శ్వేతాయం గారు, కలిగిరి మదపల్లి మార్కెట్స్ మూసేయాల. కలిగిరి మదపల్లి మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఒక ఆయన మహానుభావుడు ఇప్పుడు ఇందాక ఫోన్ చేశాడు నా గురించి. నేను ఒకటే చెప్పాను, నేను ఇష్టం లేకపోతే చూడటం మానేయండి. 26 ఛానల్ ఉన్నాయి, నచ్చించాలని మనం చూడవచ్చు. మన చేతిలో పోయి యూట్యూబ్ ఉంది, మార్కెట్ కూడా అంతేనమ్మా. శ్వేత గారు మన కూడా అంతే. నచ్చకపోతే కలిగిరి కథం, మదనపల్లి నహి, కోలార్, వడ్డేపల్లి, చింతామణి, గుర్రంకొండ, కల్లకడ, కుప్పం, వీకోట, వడ్డిపల్లి, ఇన్ని మార్కెట్లు ఎక్కడికైనా మనం వెళ్ళవచ్చు. ప్రత్యేకించి మూసాల్సిన అవసరం ముందు నేను కూడా లేదు. శ్వేత గారు, ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద చాలా కాలం తర్వాత అఖిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఓకే, ఆ తదాస్తు అనాలి, అలాగే జరగాలి. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.